మామ, ఈ మాటలు వినిపిస్తున్నాయంటే మీ మనసును కాస్త నిశ్శబ్దంగా చేసుకొని ఈ వీడియో చూడండి మామ. మీ చిన్నప్పటి రోజులను ఒక్కసారి గుర్తు చేసుకోండి మామ. ఆ చలి, ఆ పొగ, ఆ మంట చుట్టూ కూర్చున్న ఒక కుటుంబం గుర్తొస్తుందా మామ? మీ చిన్నప్పుడు భోగిపళ్ళు పోసారా, లేదంటే పోయించుకున్నారా, లేదంటే ఇంకేమన్నా చేశారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తెలుగు సంస్కృతిలో సంక్రాంతి అంటే కేవలం పండగ కాదు, అది ఒక అనుభూతి, ఒక జ్ఞాపకం, ఒక భావోద్వేగం. సంక్రాంతికి ముందు వచ్చే మొదటి రోజే భోగి. భోగి రోజు అంటే పాత వాటిని వదిలి కొత్త జీవితం మొదలుపెట్టడం. ఇంటి ముందు మంట వేస్తారు, పాత పనికిరాని వస్తువులను కాల్చేస్తారు. కానీ మామ, ఆ మంటల్లోనే మన బాధలు కూడా కాలిపోతాయని మన పెద్దల మనసులో కోరిక. భోగి మంటల తర్వాత వచ్చేదే భోగిపళ్ళు. ఇప్పుడు భోగిపళ్ళ గురించి చెప్పుకుందాం. భోగి రోజు చిన్నపిల్లలను కొత్త బట్టలతో అలంకరిస్తారు, తలపై పూల కిరీటం లాంటిది పెడతారు. ఆ పిల్లలను చూస్తే చెట్టు మీద కొత్త పువ్వుల్లా కనిపిస్తారు. ఆ పిల్లలను చూస్తుంటే పెద్దవాళ్ళు రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, జామ పళ్ళు, నాణెలు, పువ్వులు, ఇలా ఒకటి కాదండి, ఎన్నో అవి అన్నీ మిక్స్ చేసి పిల్లల తలపైన పోస్తారు. ఇది చూస్తే చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ దీని వెనక పెద్ద అర్థం ఉంది మామ. రేగి పళ్ళు ఎంత గట్టిగా ఉంటాయో తెలుసా? పిల్లలు కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అలాగనే గట్టిగా నిలబడాలి అని పోస్తారు. చెరుకు తీపిగా ఉంటుంది. జీవితం ఎంత కష్టమైనా తీపిగా మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నాణెలు అంటే సంపద కాదు మామ, అదొక ఆశీర్వాదం. పిల్లల భవిష్యత్తు వెలుగుగా ఉండాలని పెద్దలు మనస్ఫూర్తిగా ఇవి పోస్తారు మామ. మన చిన్నప్పుడు గుర్తుందా? అమ్మమ్మ ఇంట్లో అందరం వరుసగా కూర్చొని నవ్వుకుంటూ భోగిపళ్ళు పడ్డాక పండ్లు ఏరుకోవడం, నాణెలు దాచుకోవడం, అది ఒక నిజమైన ఆనందం. ఈ రోజుల్లో ఎక్కడ మామ, ఎవరు బిజీ వాళ్ళు అయిపోయారు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామా అన్న థాట్ కూడా రావట్లేదు. వచ్చిన లీవ్స్ 1 డే 2 డే ఇలానే ఉంటుంది. రావడం పోవడం ఇదే సరిపోయింది. ఈ రోజుల్లో పిల్లల చేతిలో మొబైల్ ఉంది, కానీ మన చేతిలో సంప్రదాయం ఉంది. భోగిపళ్ళు అంటే ఒక ఆచారం కాదు మామ, అది ప్రేమ, ఆశీర్వాదం, మన సంస్కృతి. మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు చెప్పండి, చూపించండి, నేర్పిద్దాం, ఇంకా కొత్తగా మారుద్దాం. అప్పుడే కదా మామ మన సంస్కృతి మనతో పాటు బతికి ఉంటుంది. మీరు ఈ సంక్రాంతికి ఎన్ని రోజుల ముందు వెళ్ళారు? అయిపోయాక ఎన్ని రోజుల తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళారు? అంతా కమర్షియల్ అయిపోయాం. మన ఇంటికి మనమే ఒక్కరోజు ముందు వెళ్ళి ఆ పండగ అయిపోగానే నెక్స్ట్ డేనే బయలుదేరిపోతున్నాం. ఏం చేద్దాం, మన జాబులు అలాంటిది. జాబ్ లేకపోతే ఇల్లు గడవదు, ఇల్లు గడుస్తుందా అనుకుంటే జాబ్ ఉండదు. సరేలే మామ, ఇవెందుకు, మా షన్నుగానికి కూడా భోగిపళ్ళు పోసాము, లాస్ట్లో తనకే వదిలేసాం, నువ్వే ఆడుకోమని. చూడండి ఎలా ఆడుకుంటుందో. భోగిపళ్ళు అయిపోయిన తర్వాత ఆ రేగి పండ్లు లేదా చెరుకు ముక్కలు ఇవి తినేటివి ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి ఆవుకను కానీ లేదంటే ఎక్కడన్నా ఎవరు తిరగని ప్లేస్లో పడేసి వచ్చేద్దాం. ఎందుకంటే అవి మనం దిష్టి తీసిండేటివి కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మహా అంటే చాక్లెట్స్ తీసుకుంటాం. ఈ వీడియోలో నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకున్నా. ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను నెక్స్ట్ ఇయర్ ఇలాగ మీరు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఇలాగనే చేస్తా. ఈ వీడియో విన్నా చూసినా మీ చిన్నప్పుడు భోగిపళ్ళ జ్ఞాపకం ఒకటైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మామ. ఒకటి గుర్తుపెట్టుకోండి మామ, మన సంస్కృతి మన చేతుల్లోనే ఉంది, అది మనమే కాపాడుకోవాలి. భోగిపళ్ళు పోసాక లాస్ట్లో దిష్టి మాత్రం తీయండి, మర్చిపోకండి. ఎవరు మన పిల్లల్ని దిష్టి పెట్టకుండా మనం దిష్టి తీసేద్దాం, ఇది మనకు మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి,
కామెంట్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్. ఇలాంటి కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.